Praise the Lord. Today we shall read Job 19 verse 25. For I know that my Redeemer lived. పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుని కృప. మరి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించి మరి దినాన్ని ప్రారంభిస్తే అది మనకి ఆశీర్వాదం ప్రియులరా. మంచిది. ఇక్కడ యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే యోబు ఉన్న పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఎవరము ఉండలేదు. అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. తన యొక్క దేహమంతా కూడా మరి ఆయా రీతిగా మరి చెడిపోయింది. అనేకమైన బాధల్లో ఉన్నాడు. ప్రక్క నుంచి ఏమో తన స్నేహితులు ఆయా మాటలంటున్నారు. పిల్లరా, ఇలాంటి గందరగోళం మధ్య తనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏమిటి అంటే, నా విమోచకుడు, నా ప్రియ సహోదరి, ఈ యొక్క విశ్వాసం నీకు ఉన్నట్లయితే మన జీవితంలో కూడా పరిస్థితులు గుండా ఎలా వెళ్తున్నా ఆ పరిస్థితులు బట్టి మనము చింతపడము, కానీ పరిస్థితులు మించి జయించేటువంటి గొప్ప దేవుని మీద మన యొక్క నిరీక్షణ, మన ఆశ ఉంటుంది. అదే మనకిచ్చే సంతోషం అండి. అదే మనకున్నటువంటి బలము, అదే మనకు ఆశీర్వాదము, అదే మనకు ఉన్నటువంటి గొప్ప దీవెన. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో మరి ఈ గొప్ప దేవుడు యేసు ప్రభువారు నీకు విమోచకుడిగా ఉన్నట్లయితే నువ్వు కూడా చెప్పగలవు, నా దేవుడు సజీవుడు, నన్ను చూచేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను కరుణించేవాడు. అబ్బా, ఎలాంటి గొప్ప నిరీక్షణ అండి. ఇలాంటి గొప్ప నిరీక్షణతో మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవునాయనా, యోబు యొక్క జీవితాన్ని గురించి మేము ఆలోచిస్తే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎలాంటి బాధ అనుభవిస్తున్నాడు, ఎలాంటి మరి నిందలు అవమానములు భరిస్తున్నాడు. ఆయన వాటి బట్టి తను చింతపడలేదు, కానీ తను రక్షించే, విమోచించే గొప్ప దేవుని మీద తన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రభువా, ఇలాంటి నిరీక్షణ ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో మా జీవితాల్లో కూడా ప్రభువా మరి నిరాశ నిస్పృహలు కూడా వెళ్తున్నా చింతపడము, కానీ జీవిస్తాం. ఎందుకంటే మీరే మమ్మల్ని జీవింపచేసే దేవుడు, మీరు జీవపు ఓట ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఎట్ల కింద భద్రపరిచి ఈ యొక్క యోబు వలె మేము కూడా మీ వైపు చూసి నాయన ఆదరణ, మేలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు ఎట్ల కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించి నాయన సహాయం చేయమని బహుభయంకర దినాలు ఉంటున్నాం. మీ కాపుదలు లేకపోతే ఒక్క క్షణం కూడా జీవించలేం నాయన. కాబట్టి మీ వైపు చూసి మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all, my dear brothers and sisters. Greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Job's words express a powerful confidence in God, even in the midst of suffering, uncertainty, and loss. His circumstances did not determine his faith. He held firmly to the assurance that his Redeemer was alive and that God remained faithful. Amen.